బతుకున్నవాడికి చచ్చిపోయినవాడికి ఓ తేడా ఉంటుంది. బతుకున్నవాడికి చచ్చిపోయినవాడికి తేడా ఏంటి అని అంటే, బతుకున్నవాడికి పెయిన్ ఉంటుంది. పెయిన్ అంటే తెలుసు కదా, నొప్పి. చచ్చిపోయినవాడికి నొప్పి ఉండదు. ఇది డిఫరెన్స్. దీన్ని నేను బాగా సెంటిమెంటల్గా ఒకరోజు గమనించాను. ఎట్లా అంటే, మా తోడల్లుడు కూతురికి ఓ బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టిన 5th డే చచ్చిపోయాడు. అయితే 4th డే అనమాట ఇది. వెళ్ళాను భీమవరం. వెళ్తే నన్ను అంకుల్ అని పిలుస్తుంది ఆ అమ్మాయి. అంకుల్ మా బాబు చచ్చిపోతున్నాడు అని అంటే, భీమవరంలో నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట, మహేష్ అనే డాక్టర్. అతను ఏం చేశాడంటే బెడ్ మీద పడుకోబెట్టి ఫ్యాట్ మని కొట్టాడు. 4 రోజులు బాబు కొట్టాడు. ఎక్కడ కొట్టాడు అనుకున్నారు? ఇక్కడ కొట్టాడు. కొడితే నాకు గుండె మీద కొట్టిన సౌండ్ వచ్చింది. అంటే అలా అనిపించింది అన్నమాట, అన్నట్లు అనిపించింది. కొట్టిన తర్వాత నా ఇంకా చూసే కష్టం రా అని అన్నాడు. నేను అలా అన్న తర్వాత అదేంటి అలా కొట్టే ఉన్నాడు. అన్ని క్వశ్చన్ తెలుసారా? నొప్పి జీవానికి సాదృశ్యం రా అన్నాడు. నొప్పి జీవానికి సాదృశ్యం. నొప్పి లేకపోతే నీకు జీవం లేదని అర్థం. ఇది ఫిజికల్ ప్రపంచానికే కాదు, ఆత్మీయ ప్రపంచానికి కూడా. ఓకే, ఆత్మీయ ప్రపంచానికి కూడా నొప్పి ఉండాలి. నొప్పి అంటే ఏంటి చెప్పమంటారా? ఆత్మీయ ప్రపంచానికి ఓకే. సిగరెట్ తాగేవాళ్ళు 2 రకాలు ఉంటారు. కొంతమంది సిగరెట్ తాగుతారు, తాగేసిన తర్వాత అని పడుకుంటారు. ఇది ఒక జాతి. ఇంకొంతమంది సిగరెట్ తాగుతారు, ఎవరికైనా తెలుసుద్దేమో, తెలిస్తే ఎలా ఉంటుందో, మా మమ్మీకి తెలిసిపోద్దేమో. ఈ 2 ఆటల తేడా మీకు తెలుస్తుంది కదా. ఒకడికి నొప్పి లేదు, సిగరెట్ తాగాను అనే బాధ లేదు. ఇంకోటికి నొప్పి ఉంది, కొంచెం టెన్షన్ ఉంది. వీళ్ళిద్దరిలో 2వ జాతి ఉన్నది చూసారా, వాళ్ళని సేవ్ చేయటం సులభం. మొదటి జాతం చూసావా, అయిపోయిందిరా బాబు, అది టైం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సంగ్రామము అనే అంశానికి అది మెయిన్ ఇష్యూ అనమాట. అంటే నీలో జీవం ఉంటే ఇది వద్దు అనే పోరాటం లోన్ నుంచి వస్తుంది. లోన్ నుంచి పోరాటం లేకపోతే మనం ఇంకేం చేస్తాం? ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపచ్చా? లేపచ్చు. మరి ఎవరిని లేపలేను? నటించేవాడిని ఎవరు లేపలేడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో నటించేవాడిని ఎవరు లేపలేరు. కాబట్టి ఈ సంగ్రామము అనేది ఎలా ఉంటుంది అనే దాన్ని ఈరోజు చూద్దాం. దీన్ని బేస్ చేసుకొని ఒక మహానుభావుడు, క్రైస్తవుడు అంటే ఎవరు అని అంటే, క్రైస్తవుడు అంటే క్రీస్తు ఏర్పరచుకున్న సైనికుడు అని అన్నాడు. సైనికుడికి 3 ప్లేసులు ఉంటాయి. సైనికుడికి 3 ప్లేసులు. ఈ 3 ప్లేసుల్లో ఏదో ప్లేస్లో ఉండాలి మీరు. ఈ 3 ప్లేసుల్లో లేకపోతే మీరు సైనికుడు కాదు. మీరు సైనికుడు కాకపోతే మీకు యేసయ్యకి సంబంధం లేదు. ఏంటి సార్ 3 ప్లేసులు అంటారు? ఒకటి, యుద్ధానికి వెళ్ళడానికి రెడీ అయ్యారు, ఇదో ప్లేస్. రెండోది, యుద్ధం చేస్తూ మధ్యలో ఉన్నారు. మూడోది, ఇప్పుడే యుద్ధం నుంచి బయటకు వచ్చారు. అంటే ఈ 3 ప్లేసులే. ఈ 3 ప్లేసుల్లో ఏదో ప్లేస్లో ఉండాలి. ఇప్పుడే యుద్ధానికి రెడీ అయ్యి వెళ్తున్నారు. అంటే ఏంటి? రేపు పొద్దున్న ఇది పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇది నాకున్న టెన్షన్. ఇది కొంతమందిది. ఏం చెప్పాలని బాబు, ఇరుక్కుపోయి ఉన్నానండి మధ్యలో. ఇది రెండోది, అమ్మాయ ఇప్పుడే బయటకు వచ్చానండి బాబు. ఇది మూడోది. నాకు అర్థమైంది కదా. ఈ 3 ప్లేసుల్లో ఏదో ప్లేస్లో ఉండాలి. ఒకవేళ మిమ్మల్ని ఆత్మీయంగా ఎవరన్నా పలకరించి ఎలా ఉన్నారంటే అంతా బాగుందండి అని అంటే పడుకున్నారని అర్థం. నాకు అర్థమైంది కదా. సైనికుడు పడుకోడు, ఎప్పుడు కూడా రెడీగానే ఉంటాడు. అది పరిస్థితి. సో ఈ 3 ఏదో ఒక ప్లేస్లో మనం ఉండాలి. ఎక్కడున్నాం అనేది ఆలోచించుకోండి. సో కాబట్టి ఈరోజు రేపు నేను తీసుకునేటువంటి సెషన్స్లో నాకున్నటువంటి అంశం ఏంటంటే, ఈరోజు ఫస్ట్ సెషన్ కాబట్టి నేను టార్గెట్ చేసేది ఎవరి గురించి అంటే, యుద్ధానికి వెళ్ళే వాళ్ళ గురించి టార్గెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ నువ్వు యుద్ధానికి వెళ్తున్నట్లయితే, లేదా యుద్ధం అనే పరిస్థితి నీకు ఏర్పడుతుంది అనుకుంటే, హౌ డు యూ ఫేస్ ఇట్, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, దాన్ని బైబిల్లోంచి ఒక మోడల్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు బైబిల్లో ఎలా ఉంటుంది అని అంటే, ఓ పెళ్ళి ఉందనుకోండి, పెళ్ళిలో అందరినీ వీడియో తీస్తూ ఉంటారు. అయితే ఎక్కడైనా ఒక అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు వీడియోగ్రాఫర్ ఆగిపోయాడు అనుకోండి, అర్థమైందా, కొంచెం జూమ్ అవుట్ అయిపోయి అమ్మాయి ఫేస్ బాగా చూపించి తర్వాత అమ్మాయి సిగ్గుపడతా ఉంటే అప్పుడు పక్క వెళ్ళిపోయాడు అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఈ 2 ఏదో ఒకటి జరుగుతుందని అర్థం.
అయితే ఫోటోగ్రాఫర్కి అమ్మాయి నచ్చి ఉండాలి, లేదా పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి క్లోజ్ అయి ఉండాలి. అందుకనే ఆ క్లోజప్లోకి వచ్చారు. మిగిలిన వాళ్ళని ఎవరిని ఎందుకు చూపించలేదంటే వాళ్ళకి పెద్ద అవసరం లేదు కాబట్టి. బైబిల్ చరిత్ర కూడా అలాగే రాసుకుంటూ వచ్చారు. అవసరం లేదనుకోండి అలా లైట్గా చూపించుకుంటూ వెళ్ళిపోయారు. అవసరం అనుకోండి క్లోజప్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు అవసరం లేని అని అంటే అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక సంవత్సరములు గడిపాను. ఆ ఒక్క వచనంలో ఓ 25 ఏళ్ళు వెళ్ళిపోతాయి. 25 ఏళ్ళు అర్థమైందా? ఆ తర్వాత ఒక సాయంత్రం పూట దేవుడు అబ్రహాముకు కనబడి నువ్వు నీ కుమారుని నాకు బలి అన్నాడు. అది ఎంతసేపు పట్టింది? 30 సెకండ్లు. 25 సంవత్సరాలకు ఒక వచనం అయితే 30 సెకండ్లకు ఒక వచనం. చూసారు, అది క్లోజప్ షాట్ అన్నమాట. అంటే దాంట్లోంచి మనం నేర్చుకునేది ఏదో ఉంది, అందుకనే క్లోజప్ షాట్లోకి తీసుకొచ్చాడు దేవుడు. అదేవిధంగా ఈరోజు నేను ఒక రాజు గురించి మీతో చెప్పదలుచుకుంటాను. ఆ రాజు చరిత్ర 4 చాప్టర్లు ఉంది బైబిల్లో, 4 చాప్టర్లు. ఆయన దగ్గర 40 ఏళ్ళు పరిపాలించాడు. 40 ఏళ్ళు పరిపాలన గురించి మనకి 4 అధ్యాయాల్లో రాస్తే అందుట్లో ఒక అధ్యాయం ఓ రోజు జరిగిన పని. అందుట్లో ఒక అధ్యాయం ఒక రోజు జరిగిన పని. 40 సంవత్సరాలకి 4 అధ్యాయాలు, ఒక రోజుకి ఒక అధ్యాయం. ఎలా ఉంది అసలు? ఎందుకు అలా అంటే ఆ రాజు జీవితంలో మానవులంగా మనం ఏమన్నా నేర్చుకోవాల్సిన ఏమన్నా ఐటమ్ ఒకటి ఉందంటే అది ఒకటే. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ ఐటమ్ గురించి పూర్తి డీటెయిల్ ఇచ్చుకుంటూ వచ్చేసాడు అన్నమాట. అది ఈరోజు మనం చూసేది. ఆ రాజు ఎవరంటే యెహోషాపాత్. ఓకే, మీ దగ్గర బైబిల్స్ ఉంటే 2వ దినవృత్తాంతములు పాత నిబంధనలో ఉంటుంది. చాలా రేర్గా కోట్ చేస్తూ ఉంటుంది ఈ పుస్తకాన్ని. అందుకనే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. నేను ఈరోజు సాయంత్రం ఏం చేస్తానంటే ఈ ప్యాసేజ్ 20వ అధ్యాయాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతాను అంతే. సింపుల్ రీడింగ్, బైబిల్ రీడింగే మనం చేసేది. అయితే అది చదివేటప్పుడు అక్కడక్కడ మీకు కొన్ని హింట్స్ ఇస్తాను. దాని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు ఏంటి అవి మనం చూడటానికి ప్రయత్నించాలి. ఓకే, 20వ అధ్యాయం దాన్ని చూద్దాం. ఈ 20వ అధ్యాయాన్ని చూసి మొదటి 2 వచనాలు చూసిన తర్వాత మీకు కొన్ని పాయింట్స్ ఇస్తాను. అందరు తీసారా? 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళిన సన్నివేశం గురించి ఉంది కదా, కరెక్టే కదా? రైట్, కూల్, రైట్. పేజ్ నెంబర్ ఏమన్నా చెప్తారా? 374. 374. ఓకే, రైట్. ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీలను, మోయినీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హాసోన్ తామార్ అను ఎన్గెద్దిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. మీరు ప్రో కబడ్డీ చూసారు ఎప్పుడైనా? ప్రో కబడ్డీ కబడ్డీ టీవీలో వస్తుంది కదండి, చూసారు కదా? ప్రో కబడ్డీలో కానీ లేకపోతే 1 డే ఇంటర్నేషనల్ కానీ 2020 కానీ క్రికెట్ మ్యాచ్ చూసారనుకోండి. 2020 క్రికెట్ మ్యాచ్కి 1 డే క్రికెట్ మ్యాచ్కి టెస్ట్ మ్యాచ్కి తేడా ఏంటి చెప్పండి నాకు? టెస్ట్ మ్యాచ్కి అందరూ తెల్ల బట్టలు వేసుకుంటారు. 1 డే ఇంటర్నేషనల్కి అందరూ తెల్ల బట్టలు వేసుకోరు. ఇండియా వాళ్ళు బ్లూ బట్టలు, న్యూజిలాండ్ వాళ్ళు నల్ల బట్టలు, పాకిస్తాన్ వాళ్ళు పచ్చ బట్టలు, వెస్టిండీస్ వాళ్ళు ఎర్ర బట్టలు వేసుకుంటారు. డ్రెస్ని బట్టి అర్థమైపోద్ది ఆడెవడో. టెస్ట్ మ్యాచ్ అయితే అలా అర్థం కాదు, అవునా కదా? కబడ్డీ కూడా అంతే. ఈడు మన పార్టీ వాడరా, ఈడు ఆడి పార్టీ వాడరా అని డ్రెస్ బట్టి అర్థమవుతుంది. 1983 సంవత్సరం దాకా యుద్ధాలు అలాగే చేసేవాడు. యుద్ధాలు చేసేటప్పుడు ఏ దేశానికి సంబంధించిన ఆ డ్రెస్ ఉండేది. కాబట్టి ఈడు మనోడరా, ఈడు పరాయి వాడరా అని డ్రెస్ బట్టి అర్థమైపోయింది. కాబట్టి జాగ్రత్తగా ఉండేవాడు. అని మనోడు కదరా అని జాగ్రత్తగా ఉండేవాడు. 1983 దాకా. వియత్నాం యుద్ధాన్ని ప్రకటించినప్పుడు అమెరికా మొట్టమొదటిసారిగా వాళ్ళు కెమాఫ్లేజ్ డ్రెస్ అంటారు, దాన్ని సృష్టించారు. కెమాఫ్లేజ్ డ్రెస్ అంటే ఏంటి తెలుసా? గడ్డిలాగా ఉంటుంది డ్రెస్సే. ఇప్పుడు వేసుకుంటే గడ్డి మొలిసినట్టు ఉంటుంది చెట్టు మీద, అంటే షర్టు ఆ డిజైన్ ఉంటుంది అనమాట. ఆ షర్టు తయారు చేశారు అమెరికా వాళ్ళు. ఎందుకు తయారు చేశారంటే ఆ షర్ట్ వేసుకొని గడ్డిలో పాకుతుంటే వీడు కనబడ్డాడు, వీడు కూడా గడ్డి అనుకుంటారు. అర్థమైందా? పైగా నెత్తికి హెల్మెట్కి పైన గడ్డి పెడతారు. అంటే అసలు మనిషి అని ఎవరికి తెలియదు అన్నమాట. అయితే ఇది అమెరికా వాళ్ళు వేసుకుంటే వియత్నాం వాళ్ళు కూడా వేసుకోవడం మొదలుపెట్టారు. అంటే సేమ్ డ్రెస్.
నేనెందుకని ఈ మాటతో మొదలు పెడతానంటే, ఒకవేళ వీడు మీ శత్రువురా అని ఒక టైటిల్ ఉందనుకోండి, ఎదుర్కోవడం సులభమే, తెలియకపోతే మరీ కష్టం. ఈ ఆధునిక ప్రపంచంలో సాతానుడు మన దగ్గరికి నేను సాతాన్ని అని ఎడ్డింగ్ పెట్టుకొని రాడాడు. నేను నీ ఫ్రెండ్ని అని వస్తాడు. అది పరిస్థితి. ఆ విధంగా మొదలు పెడతాడు. కానీ ఇక్కడ మాత్రం చాలా స్పష్టంగా యెహోషాపాతుకి శత్రువులు వస్తున్నారు అనేటువంటి విషయం అర్థమైంది. ఇక్కడ మనం యెహోషాపాతు చూసినట్లయితే ముగ్గురు వచ్చారు, మోయాబీలు, అమ్మోనీలు, ఇంకొక జాతి వాళ్ళు ఎవరు అనే దాని గురించి బైబిల్ పండితులు కొట్టుకు సచ్చారు. కానీ ఎక్కువ మంది ఒప్పుకునేది ఏంటంటే సౌదీ అరేబియా వాళ్ళు. ఈ ముగ్గురు కలిసి వచ్చారు ఎవరి మీదకి? యెహోషాపాతు మీద. వీళ్ళ ముగ్గురు మిత్రుల అస్సలు కాదు, వాళ్ళకి ఒకరికొకరికి పడదు. కానీ నీ శత్రువే నా శత్రువు కాబట్టి మన ఇద్దరం కలిసిపోదాం, ఆ విధంగా వాళ్ళు కలిసి వచ్చారు. మనకి శోధనలు వచ్చినప్పుడు, ఆత్మీయ పోరాటం ఉన్నప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనము ఆత్మీయ పోరాటంలో ఉన్నాము అంటానికి నిదర్శనం ఏంటంటే అటాక్లన్నీ ఒకసారే వస్తాయి. ఒక్కసారే మన మీద ఒత్తిడి పెరిగిపోతుంది. అదే నిదర్శనం మీరు దేవుని పక్షాన్ని ఉన్నారు అంటారు. ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది అనుకోండి, అది పెద్ద విషయం కాదు. అన్నీ కలిసి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. యెహోషాపాతు మీదకి ఆ విధంగా అందరూ కూడా కలిసి దండెత్తి రావడం మొదలుపెట్టారు. అది జరిగింది. విశ్వాసి అనేవాడికి ఖచ్చితంగా పోరాటం ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, జీవం ఉన్నది అని అంటే పెయిన్ ఉండాలి. పెయిన్ ఉండాలి అని అంటే బయట నుంచి అటాక్ అనేది ఉండాలి. అటాక్ ఉన్నది అని అంటే అర్థం నువ్వు బతికున్నావు ఆత్మీయంగానే. ఒకవేళ మీలో ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాకు ఏ సమస్యలు లేవు సార్, నాకు ఏ శోధనలు లేవు సార్, నాకు ఏ బాధలు లేవు సార్ అని అంటే నువ్వు ఆత్మీయంగా చచ్చావు సార్ అంటాను నేను. శోధన అనేది జీవానికి సాదృశ్యం, పోరాటం అనేది జీవానికి సాదృశ్యం. నీ జీవితం మీద బయట నుంచి ఒత్తిడి ఉన్నది అన్నది జీవానికి సాదృశ్యం. ఇక్కడ కొంతమంది చెప్పుకోగలిగే సమస్యలు ఉన్నాయి, కొంతమందికి బయటకు కూడా చెప్పుకోలేరు. కొంతమందికి పరాయోళ్ళ దగ్గర నుంచి సమస్యలు ఉన్నాయి, కొంతమందికి లోనోళ్ళ దగ్గర నుంచి సమస్యలు ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు బీ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. నువ్వు యుద్ధ భూమిలో ఉండాలి. యుద్ధ భూమిలో ఉంటే అప్పుడు మనము దేవుని సైన్యములో ఉన్నాము అని అర్థం. మనం అంత స్పష్టంగా చెప్పుకుంటాం బైబిల్లో, సైన్యములకు అధిపతియగు యెహోవా అని. ఆయన మనకు అధిపతి అయితే, మనం సైన్యం అయితే మనం ఖచ్చితంగా యుద్ధ భూమిలో ఉండాలి. మనం ఉన్న ఇల్లు మనకి యుద్ధ భూమి, మనం చదువుకునే స్కూల్, ఇన్స్టిట్యూట్ మనకి యుద్ధ భూమి, మనము ఉద్యోగం చేసేటువంటి మన ఆఫీస్ యుద్ధ భూమి, మనము వ్యాపారం చేసేటువంటి మన ప్లేస్ మనకి యుద్ధ భూమి. సో అది యుద్ధ భూమి. యు ఆర్ ఆల్వేస్ ఇన్ ఎ వార్ఫేర్. మనం ఎప్పుడూ కూడా ఒక పోరాటంలో ఉన్నవాడు. ఇక్కడ యెహోషాపాతుకి అలాంటి సమాచారం వచ్చింది, నీ మీదకి అటాక్ వస్తుంది. ముగ్గురు వచ్చారు అని ఉన్నది అక్కడ. మోయాబీలు వచ్చారు, అమ్మోనీలు వచ్చారు, సౌదీ అరేబియా వాళ్ళు వచ్చారు. మనకు అర్థం అవడానికి ఆ మూడో పేరు ఉపయోగించారు. వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు. మనకి అటాక్స్ ఎలా వస్తాయి అంటే, చాలా మంది చెప్పుకునేది ఏంటంటే మనకి, ఏరా నీకు ఎందుకు వచ్చిన బాధలు అంటే సాతానుడు నన్ను శోధనలో పడేశాడు అని అంటారు. ఇది మొదటి. రెండోది ఏంటంటే బయట ఆకర్షణలు ఎక్కువైపోయాయి అంటారు. అది రెండోది, ప్రపంచం. అయితే మీకు మాట చెప్తా, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరిలో ఆ సాతానుడు మన దగ్గరికి వచ్చి శోధించే అంత సీన్ మనలో ఎవరికి లేదు. మళ్ళీ జాగ్రత్త చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎవరి దగ్గరికైనా సాతానుడు వీడి దగ్గరికి వెళ్ళాలా, సాతానుడు దీని దగ్గరికి వెళ్ళాలా, వీడిని శోధించాలా అన్నంత సీన్ లేదు. ఏ సార్ అని అంటే, సాతానుడు ఎవరి దగ్గరికి పడితే ఆడి దగ్గరికి రాడు, ఆడంత చీపేం కాదు. అర్థమైందా? సాతానుడు వాడి రేంజ్ వేరు, వాడి లెవెల్ వేరు. ఎలాగ చెప్పమంటారా? ఒకవేళ సచిన్ టెండూల్కర్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం క్రికెట్ ఆడదామంటే ఆడతాడు. ఎందుకు ఆడో చెప్పండి, ఆడికి రాదా? ఎందుకు ఆడు? ఊరినే చెప్పండి. ఇప్పుడు మీరు యూత్ మీటింగ్ అన్నారు, యూత్ మీటింగ్ అని మరి యూత్ మీటింగ్ అని మీరు మాట్లాడకపోతే నేను దిగుతా కిందకి. నేను దిగితే నా రేంజ్ వేరుగా ఉంటుంది. కాబట్టి టక్కుమని జవాబు చెప్పండి.
సచిన్ టెండూల్కర్ మనిద్దరం క్రికెట్ ఆడదామని మీరంటే ఎందుకు ఆడను అంటాడు. నా రేంజ్ కాదురా నీదని అర్థం. నా రేంజ్ కాదు కాబట్టి నేను ఆడను అని అంటాడు. సాతానుడు పడేశాడంటే నీ దగ్గరికి వచ్చే అంత చవక కాదురా నేను అని అంటాడు. ఎందుకంటే సాతానుడు సర్వవ్యామి కాదు, ఆడు ఒక్కచోటే ఉంటాడు. అని పెద్ద పెద్దవాళ్ళు చూసుకుంటాడు. జీసస్ క్రైస్టు, అపోస్తుడైన పౌలు, భక్సింగ్ గారు ఇలాంటి వాళ్ళు చూసుకుంటాడు. అర్థమైందా? ఆయన పనికి మాలిన మన వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాడు ఆయన? మరి మన దగ్గరికి ఎవరు వస్తారంటే ఆడ అసిస్టెంట్లు ఎవడో వస్తారు. చిన్నోడు దోతలనే పదం ఉపయోగిస్తాడు. మళ్ళీ వేరుగా అర్థం అవుతుంది. కరెక్ట్ పదం ఉపయోగించారు. చిన్న దెయ్యాలు వస్తాయి. అది అర్థమైందా? అది పరిస్థితి. కాబట్టి మన దగ్గరికి సాతానుడు వచ్చే అంత సీన్ లేదు. ఇది మొదటి. రెండోది, ప్రపంచం శోధించే అంత సీన్ మనకుందా అని అంటే ఓ చిన్న మాట. యవనస్తులు కాబట్టి దుప్పటి కప్పుకొని తప్పుడు ఆలోచనలోకి వెళ్ళటానికి అవకాశం ఉందా లేదా? మీరు జవాబు చెప్పాలి. దుప్పటి కప్పుకొని, అర్థమైందా? ప్రపంచంలో ఏం కనపడట్లా, దుప్పటి కప్పేసుకొని నువ్వు లోన సినిమా వేసుకోవచ్చా లేదా? మీరు మాట్లాడకపోతే నేను కిందకి దిగుతా. అప్పుడు నీకు ఏ ప్రపంచం సహాయం చేసింది? ఏది సహాయం చేయాల? నువ్వే. కాబట్టి మనకి రెండోది కూడా పెద్ద అవసరం లేదు. మనకున్న మెయిన్ శత్రువు ఎక్కడున్నాడు చెప్పండి? ఇప్పుడు మనలోనే ఉన్నాడు, బయట ఎక్కడ లేడు, మనలోనే ఉన్నాడు శత్రువు. వాడి మీద మనం విజయాన్ని సాధించగలుగున్నాం. ప్రపంచాన్ని గెలవడం చాలా సులభం, మన మీద మనం గెలుపొందడమే చాలా కష్టం, చాలా కష్టం. క్లార్క్ పినాకో అనేటువంటి ఆయన గొప్ప శాస్త్రవేత్త, నాసాలో పనిచేస్తాడు. ఆయన ఒక యంత్రాన్ని తయారు చేశాడు. దాని పేరు పాత్ ఫైండర్ యంత్రం. మీరు ఒకవేళ గూగుల్ చేశారనుకోండి పాత్ ఫైండర్, దాని గురించి వస్తుంది. పాత్ ఫైండర్ అనే యంత్రం 64 అంగుళాలు, 5 స్కేళ్ళు పక్క పక్కన పెడితే ఎంత పొడుగుంటుందో అంత ఉంటుంది. అది పాత్ ఫైండర్. దానికి 6 చక్రాలు ఉంటాయి, 3 కెమెరాలు ఉంటాయి. అది రైలు బండిలాగా వెళ్తూ ఉంటుంది. అయితే రిమోట్తో పనిచేస్తుంది. అంటే బటన్తో దాన్ని అటు ఇటు కదపొచ్చు, దాన్ని కెమెరాలో ఆపరేట్ చేయొచ్చు. దీంతో ఫోటోది, దాంతో ఫోటోది అని తీస్తుంది, వెంటనే పంపించేస్తుంది. అది చేసేటువంటి పని అనమాట పాత్ ఫైండర్. అయితే దీంట్లో విచిత్రం ఏముందండి అంటే, విచిత్రం ఏంటంటే ఈ పాత్ ఫైండర్ పనిచేసేది భూమి మీద కాదు, మరి ఎక్కడ సార్? మార్స్ మీద పనిచేస్తుంది. మార్స్, అర్థమైందా? కొన్ని వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు అవతల ఉంటుంది. మనోడు ఇక్కడ ఉండి దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అది పరిస్థితి. సో తన ఆఫీస్లో టీవీ స్క్రీన్ మీద కూర్చొని ఇలా జరుపుతూ అక్కడ ఫోటో తీస్తూ ఉంటే వెనకాల ఉన్నటువంటి శాస్త్రవేత్తలు క్లార్క్ పినాకోని చూసి మురిసిపోయి, బా ఏం చేశారు నువ్వు, ఎక్కడో ఉంది అది, అసలు ఎక్కడుందో కూడా తెలియదు, కానీ ఇక్కడ నువ్వు ఇలా ఆపరేట్ చేస్తాం, ఎంత ఖతర్నాగరం నువ్వు అని అంటే, క్లార్క్ పినాకో తిరిగి వెనక్కి ఏమో తెలుసా, మానవుడికున్న తెలివితేటలతో తన బయట ఉన్న దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. మానవుడికున్న తెలివితేటలతో తన బయట ఉన్న దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు, కానీ కంట్రోల్ చేయండి ఒకటే అన్నాడు. ఏంటన్నాడు? తనలోనే ఉందన్నాడు. మనసా ఊరుకుంటుందా? ఊరుకోదు. అబద్ధం ఆడకూడదని మనకు తెలీదా? మరి ఎందుకు ఆడతావు? యథాపనం చేయకూడదని తెలీదా? మీరు ఎందుకు చేస్తావు? మనకే చేత కాదు, తెలిసిందే చేయలేం, ఇక తెలియని దానికోసం ఏమవుతాం? ఇది మనకున్న ప్రపంచం. కానీ యెహోషాపాతుకున్నటువంటి కాన్సెప్ట్ అది కాదు. తనకున్న శత్రువు బయట ఉన్నాడు, కానీ దాన్ని మనలో ఉన్నటువంటి శత్రువుతో రిలేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే పోరాటం ఎప్పుడు కూడా మంచిదే. పోరాటం మనలో ఉన్న జీవాన్ని జ్ఞాపకం చేస్తుంది. పోరాటం మనలో ఉన్న జీవాన్ని ఒకసారి పురుకొల్పుద్ది. పోరాటం మనలో ఉన్న జీవాన్ని రెచ్చగొట్టుద్ది. దేవుడు ఎప్పుడు అది అనుమతిస్తాడు. మనలో ఉన్నటువంటి జీవాన్ని ఆయన రేపుతాడు. అది ఆయన చేసేటువంటి పని. అంటే ఆయన వచ్చి శోధించడు. నో, దేవుడు ఎప్పుడు శోధించడు. గాడ్ విల్ నెవర్. కాకపోతే ఒకటి మాత్రం జరుగుద్ది, అనుమతిస్తూ ఉంటాడు. యోబు దగ్గరికి అనుమతి ఇచ్చాడు, మన దగ్గర కూడా అనుమతిస్తాడని. ఆ విధంగా మనలో ఉన్నటువంటి సత్తా బయటపడాలని దేవుని యొక్క తాపత్రం. సరే, యెహోషాపాతు మీదకి అటాక్ వచ్చింది. ఈ అటాక్లు వచ్చినప్పుడు, అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఒకసారి ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మీ లైఫ్లో ఏదైనా అటాక్ ఉందేమో ఆలోచించండి. మీ లైఫ్ ఒక్కసారి మీ లైఫ్
దాన్ని నాతో కలిసి ఆలోచించడానికి ప్రయత్నించారు. దాన్ని నేను వాక్యం చెప్తా ఉంటాను చాలా కూల్గా, మీరేంటంటే దానికి రిలేట్ చేసుకోండి. ఈ అటాక్లో ఇలా చేయాల్సిందనమాట, ఇలా చేశాను అనమాట అని మీరు ఆలోచించండి. రైట్ నౌ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైనా సరే, మీరు ఫేస్ చేస్తున్నది దాన్ని మనసులోకి తెచ్చుకొని యెహోషాపాతు ఏం చేశాడు, మీరేం చేశారో చూద్దాం. యెహోషాపాతుకి ఇలా 3 రాజులు కలిసి వస్తున్నారని తెలిసింది. తనంతట తాను ఎదుర్కోలేడు అనే విషయం కూడా తెలిసిపోయింది. అయితే ఏం చేశాడు? 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి, దట్స్ ద ఫస్ట్ థింగ్, భయపడ్డాడు. భయం మంచిది. ఎందుకు మంచిది అంటారేమో, భయం మనల్ని మనం చెయ్యలేము అని గుర్తించేటట్లు చేసి చెయ్యగలిగే వాడి దగ్గరికి తీసుకెళ్తాడు, అందుకు మంచిది. సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా, భయం మంచిది చెడ్డది కూడా అని అన్నాడు. ఎందుకనంటే భయం వేసినప్పుడు అంట మనుషులు కాళ్ళు ఉపయోగిస్తారు, భయం వేసినప్పుడు కాళ్ళు ఉపయోగిస్తారు, కానీ కొంతమంది పాదాలు ఉపయోగిస్తారు, కొంతమంది మోకాళ్ళు ఉపయోగిస్తారు. పాదాలు ఉపయోగించేవాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. మోకాళ్ళు ఉపయోగించిన వాడు ఏం చేస్తాడు? తలపైకెత్తే దేవా అంటాడు. పాదాలు ఉపయోగించినవాడు పారిపోతాడు, మోకాళ్ళు ఉపయోగించినవాడు దేవా అంటాడు. నువ్వు పాదాలు ఉపయోగించావంటే పారిపోయావని అర్థం. ఇప్పుడు రేపు 10th రేపు ఎగ్జామ్ అండి, అర్థమైందా? ఎగ్జామ్ ఫెయిల్ అయ్యడానికి 2 పద్ధతులు ఉన్నాయి తెలుసా. పాస్ అవ్వడానికి పద్ధతులు చెప్పట్లేదు, ఫెయిల్ అవ్వడానికి 2 పద్ధతులు. ఒక పద్ధతి ఏంటంటే వెళ్ళి నాసి రకంగా రాసి ఫెయిల్ అవటం, ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటి తెలుసా? పరీక్షకి వెళ్ళకుండా ఉండటం. ఇప్పుడు మీకు అర్థమైందా? పరీక్షకి వెళ్ళకపోతే కనుక ఏమవుద్ది? ఫెయిల్, అవునా కదా? కాబట్టి నీ మీదకి అటాక్ వచ్చినప్పుడు అమ్మో అని వెళ్ళిపోతే అర్థం ఏంటి? పేపర్ ఇచ్చేసి వచ్చావని అర్థం. కాబట్టి నువ్వు ఎదుర్కోవాల్సిందే, పారిపోకూడదు. పాపం నుంచి పారిపోవాలి, శోధన నుంచి కాదు. శోధన ఎదుర్కోవాలి, పాపము నుంచి పారిపోవాలి. మనం అక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అదే నేను చెప్తున్నప్పుడే మీరు ఆలోచిస్తూ ఉంటాడు, ఎంత పారిపోమనంది, నేనేమో పారిపోద్ది అంటున్నాడు. పాపం నుంచి పారిపో, శోధన ఎదుర్కోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో ఈయన భయపడి యెహోషాపాతు ఏం చేశాడంటే యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించి ఉంటారు అంటే మనోడు మనసు ఏమైంది చెప్పండి మీరు? ఊగిసలాడింది అంటే ఏం చేద్దాం అనుకున్నాడు తెలుసా? 3 రాజులు వస్తున్నారు. ప్రాణం కాపాడుకోవాలనుకుంటే మనోడు చేయాల్సిన పని ఏంటి? తెల్ల జెండా వాడు పట్టేసుకున్నాడు, నేను కూడా మీ ఫ్రెండే, దాన్ని రాజీ పడిపోవడం అంటారు. రాజీ పడిపోదామా, ఎదురిద్దామా? వాళ్ళే 300 మంది, మేము 100 మంది, వాళ్ళు 3000 మంది, మేము 1000 మంది, వాళ్ళు 30,000 మంది, మేము 10,000 మంది. ఎక్కడవుద్ది? అవ్వదు. జెండా పట్టుకుని వచ్చేస్తా, హలో మన ఎంత మాటే. ఇది రాజీ పడిపోవటం. చాలామంది మన జీవితాల్లో రాజీ పడిపోయిన వాళ్ళే మళ్ళీ రాజీకి విపరీతమైన లాజికల్ స్టేట్మెంట్లు వేస్తూ ఉంటారు. ఎలా అంటే, సార్ బైబిల్లో ఎక్కడైనా సినిమాలు చూడొద్దని ఉందా? అదే బైబిల్లో ఎక్కడైనా సినిమాలు చూడొద్దని ఉందా? ఎక్కడుందో ఒక్కసారి చూపించండి నాకు. ఒకసారి ఒక కుర్రోడు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు, అది పేరు కూడా చెప్తాను, మార్టిన్ అని. అలా పాస్టర్ అర్ధరాత్రి 11:30 ఫోన్ చేశాడు. 11:50కి అప్పుడు దాని షామీర్పేట నుంచి ఫోన్ చేశాడు. షామీర్పేటలో రేక్ ఉంటుంది, అక్కడ ఉన్నాడు వాడు. అక్కడి నుంచి ఫోన్ చేశాడు, అన్న నేనన్నా మార్టిన్ అన్నాడు. ఏంట్రా అన్నాడు. అన్న నేను షామీర్పేట దగ్గర ఉన్నాను అన్నాడు. ఎప్పుడు ఎందుకన్నా అంటే ఊరిన ఫ్రెండ్స్తో వచ్చానన్నాడు. ఏంట్రా ఎప్పుడు ఫోన్ చేసామన్నా? ఏం లేదన్నా నాకు చిన్న క్వశ్చన్ అన్న, బైబిల్లో ఎక్కడైనా మందు కొడితే పాపం అని ఉందా అని అన్నాడు. అంటే ఎందుకురా అని అంటే, ఏం లేదన్నా బైబిల్ మనం ఉన్నదన్నట్లుగా పాటించాలి కదా. ఒకవేళ మందు కొడితే పాపం అని ఉందనుకో, ఖచ్చితంగా అది పాపమే, దాంట్లోకి మన డౌట్ లేదు, మనం చేయకూడదు అని అన్నాడు. కరెక్టేరా, సూపర్ చెప్పావు. అయితే నేను ఇంకో ప్రశ్న అడుగుతాను రా అన్నాడు. ఏంటన్నా, బైబిల్లో ఎక్కడైనా పళ్ళు తోముకోవాలి అని ఉందా? అంటే వాడు మాట్లాడుతున్నాడు, అరే నువ్వు ఉన్నానన్నా అన్నాడు. మరి దీన్ని జవాబు చెప్పరా?
రేపు నుంచి నువ్వు పళ్ళు తోముకున్నట్లు నాకు తెలిసిందనుకో, నువ్వు అబద్ధ ప్రవక్తవి, సాతానుకి సహోదరుడివి, దేవునికి వ్యతిరేకివి అని ఇలా డైలాగ్ అన్న ఆపు ఆపు ఆపు. మరి నువ్వు ఎందుకు పళ్ళు తోముకుంటున్నావు? నాకు ఒక్క రెఫరెన్స్ ఇవ్వండి, ఒక్క రెఫరెన్స్. అన్న పళ్ళు తోముకోకపోతే వాసన వస్తుంది అన్న, పళ్ళు తోముకోకపోతే పళ్ళు ఊడిపోతాయి అన్న, పళ్ళు తోముకోకపోతే ఒక విధంగా చచ్చిపోతామన్న. బైబిల్ చెప్పిందా పళ్ళు తోముకోరా అని? మరి ఏం చెప్పింది? బుర్ర చెప్పిందని. ఈ బుర్ర ఎవడిచ్చాడు? ఎవడిచ్చాడు? దేవుడేగా. దేవుడు బుర్ర ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోవాలి. బుర్రను పక్కన పెట్టి వాక్యం వాడతానంటే ఎలా ఉంటుంది? కాబట్టి బుర్ర చెప్తుంది కదా, బుర్ర చెప్తుంది మందు కొడితే పోతావు, బుర్ర చెప్తుంది మందు కొడితే లివర్ పాడవుద్ది, బుర్ర చెప్తుంది మందు కొడితే ఆస్తి పోతాను, బుర్ర చెప్తుంది మందు కొడితే బుర్ర పనిచేయదండి. చాలా దీన్ని రాజీ పడతామంటారు. ఇప్పుడు మీలో చాలామంది సినిమాలకు వెళ్తే పాపం అని ఎక్కడ ఉంది, మందు కొడితే పాపం ఎక్కడ ఉంది, సిగరెట్లు తాగితే పాపం ఎక్కడ ఉంది, అమ్మాయిని లవ్ చేస్తే పాపం. మళ్ళీ కూడా నేను మా చర్చ్ అమ్మాయినే లవ్ చేస్తాను, ప్రైజ్ లార్డ్ సిస్టర్ని మొదలు పెడతాను. అంటే తెలుగులో అయితే బాగుంటుంది, చెల్లి బాగుందా అంటాడు, కొన్ని రోజులు అయిన తర్వాత చెల్లి అంటాడు. తెలుగు వచ్చినాడు బాగా అర్థం అవుద్ది. చెల్లికి చెలికి తేడా అంటాడు. చెల్లి అంటే సిస్టరు, చెలి అంటే సిస్టర్ కాదు, లవరు. అయిపోయి రాజీ పడటం అంటే ఇది. దానికి బోల్డ్ రెఫరెన్స్లు బైబిల్లోంచి తీసుకురాడు, చరిత్రలోంచి. వాడు అమ్మాయిని లవ్ చేశాడు సార్, ఈ అమ్మాయి ఆడిని లవ్ చేసింది సార్, ఆడు అక్కడికి వెళ్ళాడు సార్, వీళ్ళు అక్కడికి వెళ్ళాడు. రెఫరెన్స్ బయట నుంచి వస్తాయి. రాజీ చాలామంది చేశారు, నేను కూడా చేస్తున్నాను, అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను. ఇది రాజీ పడిపోవటం. గుర్తుపెట్టుకోండి. ఏమన్నా తెలుసా, అప్పుడెప్పుడో ఒక సినిమా పాట వచ్చింది, ఆ సినిమా పాట షూటింగ్ నేను చూసా, అందుకని ఆ పాట నాకు ఎప్పుడు ఆ మొక్క గుర్తుంటుంది. ఆ ఒక్క మొక్క అమెరికాలో జరుగుతుంది ఆ షూటింగ్. అదే టైంకి ఆ ప్రాంతం చూడటానికి వెళ్ళాను, ఆ షూటింగ్ జరుగుతుంది. అందుకే నాకు ఆ బిట్ ఇప్పటికీ గుర్తుంటుంది. పెద్ద స్పీకర్లు పెట్టి ఆ పాట డ్యాన్స్ చేపిస్తున్నారు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నిండు చంద్రుడు ఒకవైపు. ఆ బిట్ ఒక్కటే నేను చూసింది, ఆ మొక్క ఒక్కటే అంతే, ఆ చిన్న మొక్క. దానికి దగ్గర అరగంట పట్టింది, నాకు తలనొప్పి వచ్చి పక్కెళ్ళిపోయాను. అదే చుక్కలు ఒకవైపు, నిండు చంద్రుడు ఒకవైపు. కానీ నాకు అది నచ్చింది, ఆ డైలాగ్ అది నాకు నచ్చింది. నువ్వు చుక్కలాగా ఉంటావా, చంద్రుల్లాగా ఉంటావా ఆలోచించుకో. ప్రపంచంతో కలిసిపోతే చుక్కవే, ప్రపంచానికి భిన్నంగా నేను ఉండాలనుకుంటే చంద్రుడివి. నేను డిఫరెంట్గా ఉండాలి. ఎవరికి? ఎవరి కోసం? దేవుడి కోసం. ఎవరి కోసం? నాకున్నటువంటి వ్యక్తిత్వం కోసం. యెహోషాపాతు ఆ విధంగా ఆయన తబ్బిబ్బు పడ్డాడు. అందుకనే యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని మొత్తానికి స్ట్రగుల్ అయ్యాడు. స్ట్రగుల్ అయ్యి అప్పుడు దేవుణ్ణి అడిగాడు. మీకు మాట చెప్పమంటారా, శోధనలో ఉన్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనే ఒక పోరాటం. నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా, ప్రార్థనే ఒక పోరాటం. ప్రార్థనే ఎందుకో చెప్పంటారా, దేవుడికి ఇష్టం లేనిది మీరు చేయాలనుకుంటున్నప్పుడు మీకు ఇష్టమైంది దేవుడికి ఇష్టం లేనిది. ప్రార్థనలో ఎంత స్ట్రగుల్ ఉంటుందనంటే, ఒక పక్కనేమో పరిశుద్ధాత్ముడు వద్దంటాడు, ఇంకో పక్కన నీ శరీరం ఇది కావాలంటాడు. దీనికి బైబిల్లోంచి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? యేసయ్య. యేసయ్య యేసయ్య గెత్సెమనే తోటలో మామూలుగా ఆషామాషిగా ప్రార్థన చేశాడా? ఓ పక్కన తండ్రి చిత్తం, ఇంకో పక్కన ఆయన చిత్తం. తండ్రి చిత్తం యేసయ్య సిలువ మీద చచ్చిపోవాలి, ఆయన చిత్తం సిలువ మీద చచ్చిపోవడానికి ఇష్టం లేదు. తండ్రి ఇంకా వేరే మార్గం ఏమైనా ఉందా? లేదయ్యా. తండ్రి వేరే మార్గం లేదయ్యా. చెమట రక్తంగా బయటకు వచ్చేసింది, అంతగా స్ట్రెస్కుండా వెళ్ళాడు ఆయన. అంటే ఊగిసలాడాడు కొద్దిసేపు. ఆ ఊగిసలాడటంలో మొత్తానికి స్థిరత్వంలోకి వచ్చాడు. ప్రేయర్ స్టెబిలైజెస్ అస్. ప్రార్థన మనలో ఉన్నటువంటి ఆ చంచలత్వాన్ని స్థిరం చేస్తుంది. ఇక్కడ యెహోషాపాతు చేసింది అది. హీ వాజ్ స్ట్రగ్లింగ్. కానీ ఆ ప్రార్థనలో చివరికి తేజల్చుకుంది ఏంటంటే, యెహోవా యొద్ద విచారించుటకు. అంటే ఒకవేళ యెహోవా యొద్దకు విచారించడానికి వెళ్ళకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి ఉండేవాడు? ఎవరి దగ్గరికి వెళ్ళినా అది సాతాను. దేవుడి దగ్గరికి వెళ్ళకుండా
ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సాతాను. ఈ మైక్ ఉంది కదా, ఈ మైకులు 2 రకాలు ఉంటాయి. అదేనా, ఈ మైక్ నేను చెప్పే రకం కాదు, నువ్వే చెప్పాలి తమ్ముడు. ఒకటి యూని డైరెక్షన్ మైక్ అని ఉంటుంది, ఇంకోటి మల్టీ డైరెక్షన్. ఇది యూని డైరెక్షన్, మల్టీ యూని కరెక్టే, నేను ఆలోచించాను. యూని డైరెక్షన్ మైక్ ఉన్నటువంటి విషయం ఏంటి తెలుసా? మైక్ ఇక్కడ ఉంది కదా, హలో బాగున్నా, వినపడదు. హలో బాగున్నావా, వినపడదు. హలో బాగున్నావా, వినపడుతుంది. దీని యొక్క రేంజ్ ఇదే. మనము దేవుని చిత్తం చేయటం అనేది రేంజ్ చాలా నేరో. కొంచెం పక్కకెళ్ళిన సౌండ్ అవుట్, కొంచెం పక్కకెళ్ళిన సౌండ్ అవుట్, చాలా నేరం ఉంటుంది. క్రికెట్ పిచ్ చాలా వెడల్పు ఉంటుంది, వికెట్లు ఉండేది మధ్యలో 3. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, బౌలింగ్ ఎవడైనా చేస్తాడు, వికెట్ మీద పట్టడం ఇంపార్టెంట్. ప్రార్థన ఎవడైనా చేస్తాడు, కానీ ప్రార్థన వికెట్కి టచ్ అవ్వాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను, మీకు అర్థమయ్యే భాషలో వికెట్ పడాలా, అది విషయం. మనకి షూటింగ్ వేస్తారు కదా, దానికి పెద్ద డబ్బా పెడతారు. డబ్బా తగలటం పెద్ద విషయం కాదు, సెంటర్లో తగలాలి అది. సో మనోడు చేసినటువంటి ప్రార్థన మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాసము ఆచరింపవలనని చాటింపగా. నా నువ్వు నిజంగా స్ట్రగుల్ గుండా వెళ్తున్నప్పుడు, స్ట్రగుల్లో మొట్టమొదటిది పర్సనల్ ప్రేయర్. స్ట్రగుల్లో మొట్టమొదటిది పర్సనల్ ప్రేయర్. పర్సనల్ ప్రేయర్ దేనికోసమో తెలుసా? స్థిరం చేసుకోవడానికి, దేవుడి దగ్గరికి రావాలి, దేవుడి దగ్గర దీని విషయంలో దేవుడి మీద ఆధారపడాలి, ఇంకెక్కడికి వెళ్ళిపోవాలి. ఇది స్టేజ్ 1. ఎప్పుడైతే ఈ స్టేజ్ 1లో సక్సెస్లోకి వస్తావో, యూజువల్గా ఎక్కువ శాతం స్టేజ్ 2లోకి వెళ్ళిపోతాం. ఏంటి ఆ స్టేజ్ 2 తెలుసా? దీనికి నాకు సపోర్ట్ కావాలి, సపోర్ట్. అక్కడే మనకి సహవాసం. ఏం చేస్తామంటే, ఈ ఇష్యూని నువ్వు ఏదైతే స్ట్రగుల్ అవుతున్నావో, ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో, ఏ విషయంలో అయితే ఎదుర్కొంటున్నావో, తట్టుకోలేకపోతున్నావు, ఆ విషయాన్ని అర్థం చేసుకోగలిగే 2, 3, 4, 5 వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా ప్రార్థన చేయమని అడుగుతాం. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఆయన ఒక్కడే ప్రార్థన చేశాడా? చెప్పండి నాకు, ఎవరెవరు చేశారు చెప్పగలరా? యేసు ప్రభు 3 శిష్యులు చేశారు. ఇంకెవరు చేశారు తెలుసా? తండ్రి పరలోకం నుంచి దేవదూతలను పంపించాడు. ఎందుకంటే మావాడు ఒక్కడే స్ట్రగుల్ అవుతున్నాడు అని. దేవుడికి తెలుసు మానవుడు ఒంటరిగా పోరాటాన్ని పోరాడలేడు, అందుకనే ఆ నమూనా మనకిచ్చాడు. కాబట్టి నేను ఒక్కడనే పోరాడతా అని ఎప్పుడు అనుకోవద్దు, సపోర్ట్ కావాలి. దానియేలు అంటాడు, నేను రాత్రికి ప్రార్థన చేస్తా ఈ కళకి భావం ఏంటో తెలుసుకోవడానికి అని 3 మిత్రులతో మీరు ప్రార్థనలో గడపండి అని అన్నాడు. వి నీడ్ ప్రేయర్ సపోర్ట్. యెహోషాపాతు చేసింది అదే. ఆయన మనసు నిబ్బరం చేసుకున్నాడు దేవుడిని అడగాలని. రెండోది ఉపవాసాన్ని ప్రకటించాడు, అందరు ప్రార్థన చేయండి రా, ప్రే. ఎస్తేరు కూడా అదే చేసింది. నేను రాజుగారితో మాట్లాడతాను, మీరు అందరూ ఉపవాసం ఉండండి. బ్యూటిఫుల్. బైబిల్లో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో చూడండి. దీన్నంతటి బట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? హలో, పోరాటానికి నీకు 2 కావాలి. ఎవరెవరు? నువ్వు నాతో లింక్ ఉండాలి, రెండోది నాతో లింక్ ఉన్న వాళ్ళు కావాలి నీకు. 2 అర్థమవుతుందా? నాతో లింక్ ఉండాలి, రెండోది నాతో లింక్ ఉన్న వాళ్ళని కావాలి. ఈ 2 ఉంటే అప్పుడు పోరాటంలో నువ్వు గెలుస్తావు, లేదా పోతావు. యెహోషాపాతు ఒక్క ప్రార్థన చేసుకొని వెళ్తే గెలిచి ఉండేవాడా? కాదు. ఇప్పుడు మీకు అర్థమైందా? వై వి నీడ్ ఫెలోషిప్? ఎందుకు మనకి సహవాసం అవసరం? మీకు అర్థమైందా? 2 పనులు ఒంటరిగా ఎవడ చేయలేడంట. ఒకటి పెళ్ళి ఒక్కడే చేసుకోలేడు, చేసుకుంటాడు పెళ్ళి. ఒకవేళ మీకు ఎవరన్నా పెళ్లిగాడు ఇచ్చారనుకోండి, పెళ్లిగాడు ఇస్తే కనుక మీరు అడిగే మాట ఒకటే, పెళ్లి కూతురు ఎవరండి? ఎవరు లేరండి, నన్ను నేనే పెళ్లి చేసుకుంటున్నానంటే ఎలా ఉంటుంది? యూ కెనాట్ సే దట్, నన్ను నేనే పెళ్లి చేసుకుంటున్నాను అని అనలేవు. యూ నీడ్ సంబడి, నీ పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఏ విధంగా పెళ్ళి ఒంటరిగా చేసుకోలేమో, విశ్వాస పోరాటాన్ని ఒంటరిగా చేయలేము. విశ్వాస పోరాటంలో మనకి 2 కావాలి. క్రీస్తు కావాలి, మనకి క్రీస్తు నెరిగినటువంటి వాళ్ళు కావాలి. అందుకనే యేసు ప్రభు వారు శిష్యుల్ని పంపించేటప్పుడు 2 పంపించాడు. ఎందుకన్నాడు? వాడు పడిపోతే ఒకడు లేపుతాడని. యెహోషాపాతు ఆ సత్యాన్ని గ్రహించాడు, అందుకనే ఉపవాసాన్ని ఆయన ప్రకటించాడు.